రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార సభలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై పోలీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తుంటే పోలీసులు వంతపాడతారని ప్రశ్నించారు. మా రిక్వెస్ట్ను చేతగానితనంగా భావించొద్దని, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నామని, పోలీసుల పద్ధతి మార్చుకోకపోతే వేములవాడలో కూర్చోండి, డీజీపీ ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందన్నారు. తాము నక్సలైట్లతోనే కొట్లాడమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లకే పరిమితం కానుందని జోష్యం చెప్పారు. అదే ప్రెస్ స్టేషన్లో పోలీసులతో తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, పోలీసుల పద్ధతి మార్చుకోకపోతే ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. అహంకారపూరితంగా ప్రవర్తించొద్దని హితవు పలికారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ చైర్మన్ స్థానాన్ని గెలవబోతున్నది. ఈరోజు వేములవాడకు రావడం జరిగింది. వేములవాడ కూడా ప్రజల లోపల ఆవేశం ఉంది, దాంతోపాటు ఆలోచన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో 2,500 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, దాంతోపాటు తులం బంగారం ఇస్తా, స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇలా హామీలు ఇచ్చింది. మేము ఆ పార్టీకి ఓటేస్తే 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు ఇవ్వంటున్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మోసపోయిన వాటే కాంగ్రెస్ పార్టీ మాయమాటలని మేము మళ్ళీ మోసపోయినాం. ఈసారి మోసపోయే ప్రసక్తి లేదు. వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులు కావాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే ఆధారం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం గుడిని చూసి ఇవాళ మళ్ళా అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వేములవాడ ప్రజలకు గుడితో పాటు ఈ వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కావాలి. గవ్వే గల్లీలు, గవ్వే బస్తీలు, ఎక్కడ కనీసం రోడ్లు లేవు, లైట్లు లేవు, మోర్లు లేవు, పార్కులు లేవు, గుళ్ళు లేవు, బళ్ళు లేవు. ఇటువంటి పరిస్థితి అలా వేములవాడ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వలే, 500 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా వేడు. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి ఇలా 16 కోట్లతోని 14th 15th ఆర్థిక సంఘం నిధులు తీసుకొచ్చినాం. 16 కోట్లతోని 13 కోట్లు అమృత నిధులు తీసుకొచ్చినాం. 6 కోట్ల రూపాయలు ఇలా స్వనిధి పేరుతో ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా 4 కోట్ల రూపాయలు నేను ఎంపీ నిధులు ఇచ్చిన, దాంతోపాటు సైకిల్ ఇచ్చినాం, పిల్లలకు ఫీజు కట్టినాం. ప్రభుత్వ ఆసుపత్రికి మీరే చూసిర్రు, అన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తే కనీసం దాన్ని మెయింటెనెన్స్ లేదు, దాని డాక్టర్లను పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి అలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, 2 సంవత్సరాలు ఒక పైసలే. ఇప్పుడు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అధికారం మాకు ఇస్తే, మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే, ఇవాళ మాకు కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కొట్టేస్తే వాళ్ళు అక్కర్లేరు, ఇక్కర్లేరు. కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే పైసలు లేవు. ఇలా వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వేములవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వే చూసినా కూడా ఇలా వేములవాడలో బీజేపీ గెలుస్తుందన్న కొన్ని సర్వేలన్నీ బయటకు వస్తున్నాయి. దానికి భయపడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని పిరికితనంగా భావిస్తే మా దమ్మేందో బీఆర్ఎస్లోకి తెలుసు, కాంగ్రెస్లోకి తెలుసు, పోలీసులకు తెలుసు. నేను హెచ్చరిస్తలేనండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా పబ్లిక్ను రాకుండా ఆపితే ఆగిందా? పబ్లిక్ను మా వాళ్ళను బెదిరించి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే విత్డ్రా చేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచేది 3-4 గంటలకు గెలవదు. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు. వాళ్ళిద్దరూ 2-3 స్థానాల కోసం కొట్లాడుతున్నారు. మేము చైర్మన్ స్థానం కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి వేములవాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపూరితమైన మాటలు, మాయ మాటలు నమ్మకండి. ఇవాళ గుడి అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కూడా ముఖ్యం. కాబట్టి ఈ వేములవాడ మున్సిపల్ని అందంగా తీర్చిదిద్దే అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇవాళ మాకు అవకాశం ఇస్తే చేస్తాం. మేము దేశ ప్రధాని తీసుకొచ్చినాం. ఇవాళ మాకు అవకాశం ఇస్తే మేము అన్ని రకాల సదుపాయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ కనీసం ఆగమ శాస్త్రానికి సంబంధం లేకుండా, సంస్కృతి సంబరాలను పక్క పెట్టి ఇలా ఏం వాస్తు ఏం సంబంధం లేకుండా చేసి మొన్న సమ్మక్క సారలమ్మ జాతర వస్తే కనీసం వాళ్ళకి కనీస సౌకర్యాలు అనిపించలేదు. దాని గురించి మాట్లాడమని చెప్పండి. ధన్యవాదాలు.